ఊటీ పేరులోనే ఎంతో తీయదనం, పేరుకు తగ్గట్టుగానే అందమైన అతి సుందరమైన శీతల ప్రదేశం. మన దేశంలో ఎన్నో అద్భుతమైన హిల్ స్టేషన్స్ ఉన్న ఊటీకి మాత్రం చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఎక్కువ మంది సందర్శకులు వచ్చే శీతల ప్రదేశం ఊటీనే. ఎంతలా అంటే గత సమ్మర్లో రోజుకు వాహనాలే 27,000కు పైగా, అంటే మీరే అర్థం చేసుకోవచ్చు. ఎత్తైన కొండలు, సుందరమైన జలపాతాలు, అందమైన సరస్సులు, వాటి మధ్యలో పడవ ప్రయాణాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, కొండల మీద బల్లపరుపుగా పరిచినట్టుండే టీ ఆకు తోటలు, వాటి అందాన్ని మనల్ని మంత్రముగ్ధులు చేస్తాయి. మైసూర్ నుంచి ఊటీ ప్రయాణం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎన్నో అద్భుతమైన విశేషాలున్న ఊటీ వివరాలన్నీ మా ఈ ట్రిప్లో ఉంటాయి. సో మీరు మాతో పాటు ఊటీ అందాలన్నీ చూడాలంటే కంటిన్యూగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఊటీ ట్రిప్ మినిమం టు మ్యాక్సిమం ఎన్ని రోజులు ఉంటుంది, లివింగ్ కాస్ట్ ఎంత, ఎలా చేరుకోవాలి, మొత్తం డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో ఉంటాయి. సో లేట్ ఎందుకండి, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు యువర్ న్యూ ఊటీ ట్రిప్ వీడియోస్. మేము బెంగళూరు నుంచి ఊటీకి మిడ్ నైట్ బయలుదేరేసామండి. యాక్చువల్గా మా ఊరు నుంచి బెంగళూరుకి వచ్చాం. బెంగళూరులో మా సిస్టర్ వాళ్ళు ఉంటారు. సో అక్కడ ఉండి మా అకిగాడి బర్త్డే మిడ్ నైట్ అక్కడే సెలబ్రేట్ చేసుకొని ఒక 1:30కి అలా బయలుదేరాను. యాక్చువల్గా నేను ఇదివరకు ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ అయితే మిడ్ నైట్ జర్నీస్ ఎక్కువ చేసేవానండి, నైట్ జర్నీస్ రీచ్ అయిపోవడానికి. అయితే ఇప్పుడు ఒక 4-5 ఇయర్స్ నుంచి కొద్దిగా ఓన్లీ డే టైమ్స్ మాత్రమే జర్నీ చేస్తున్నాను. 3-4 ఇయర్స్ తర్వాత ఇది ఫస్ట్ టైం అనమాట నైట్ జర్నీ. మన తెలుగు స్టేట్స్ నుంచి ఊటీ చేరుకోవడానికి మెయిన్ బెంగళూరు ప్రిఫర్ చేస్తారు అందరూ. బెంగళూరు నుంచి ఊటీ ఒక 300 కిలోమీటర్స్ ఉంటుంది. బెంగళూరు, మైసూరు, ఊటీ అనమాట. అంటే ఇది అద్భుతంగా ఉంటుంది ఈ జర్నీ. ఎందుకంటే మనకి మైసూరు దాటిన తర్వాత బండీపూర్ ఫారెస్ట్ వస్తుంది. బండీపూర్ టైగర్ రిజర్వ్ మీకు అందరికి తెలిసిందే. కేరళ, కర్ణాటక, తమిళనాడు బార్డర్లో ఉంటుందన్నమాట. నైట్ టైమ్స్, మిడ్ నైట్ టైమ్స్ నిద్ర రాకుండా ఉండడానికి నేను పాడిన సాంగ్స్ అన్నీ నేను డౌన్లోడ్ చేసుకొని ఇలా పెన్ డ్రైవ్కి వేసుకొని వింటూ వెళ్తానమాట. సాంగ్స్ వింటూ, ఎందుకంటే కొత్తగా ఉంటుంది, నిద్ర రాదనమాట. నార్మల్ సాంగ్స్ వింటే హ్యాపీగా నిద్ర వస్తుంది. మనం పాడిన సాంగ్స్ వింటే మనకి ఒక డిఫరెంట్ లాగా ఉంటుంది కాబట్టి నిద్ర రాకోకుండా జర్నీ చేయొచ్చు ఎంత లాంగ్ అయినా కూడా. టైం 3 అవుతుంది, మా అందరూ నిద్రపోయారు. నేను మాత్రం కంటిన్యూగా రెస్ట్ లేకుండా డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే మార్నింగ్ 6కి అంతా బండిపూర్ చేరిపోతే 6 నుంచి ఓపెన్ ఉంటుంది అనమాట. 5 to 6 నుంచి ఓపెన్ ఉంటుంది. నైట్ టైమ్స్ బండిపూర్ ఫారెస్ట్లో వెహికల్స్ నాట్ అలౌడ్. బండిపూర్ ఫారెస్ట్లో జర్నీ సూపర్గా ఉంటుందండి. అనిమల్స్ అన్నీ కనిపిస్తాయి, రోడ్ సైడే ఉంటాయి అనమాట. టైగర్స్, ఎలిఫెంట్స్, పీకాక్స్, వాట్ ఎవర్, చాలా అనిమల్స్ అయితే మనకి ఖచ్చితంగా కనిపిస్తాయి. మార్నింగ్ అయ్యింది, ఎక్కడ కూడా రెస్ట్ తీసుకోకుండా కంటిన్యూగా జర్నీ చేశాను నేనైతే. మా వాళ్ళు హ్యాపీగా పడుకున్నారు. అయితే ఇక్కడ ఏదైనా ఒక పెట్రోల్ బంక్ వస్తే ఫ్రెష్ అప్ అయ్యి బండీపూర్ టైగర్ రిజర్వ్లోకి ఎంటర్ అవ్వాలి. ఎందుకంటే ఊటీ రీచ్ అవ్వడానికి ఒక 11 పైన అవుతుందన్నమాట. మధ్యలో చాలా చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయి. సో ఎక్కడైనా ఫ్రెష్ అప్ అవ్వాలి. సో ఒక మంచి లొకేషన్లో మాకు మంచి పెట్రోల్ బంక్ అయితే కనిపించింది. ఇక్కడ ఆపేసా, ఇక్కడే ఫ్రెష్ అప్ అయ్యి నెక్స్ట్ జర్నీ స్టార్ట్ చేయాలి. అక్కి, చెర్రీ, సే హాయ్, సే హాయ్ అక్కి. వాష్రూమ్స్ చాలా బాగున్నాయి, క్లీన్గా, నీట్గా. సో అందరం ఇక్కడే బాత్ అయితే చేసామండి. సో మళ్ళీ జర్నీ కంటిన్యూ చేస్తాం. ఇక్కడ నుంచి బండీపూర్ ఫారెస్ట్ జస్ట్ ఒక 7 to 8 కిలోమీటర్స్ ఉంది. ఒక 4-5 మినిట్స్లో మేము బండీపూర్ టైగర్ రిజర్వ్ అయితే చేరుకుంటాం. ఫారెస్ట్ వైబ్స్ అయితే అప్పుడే స్టార్ట్ అయ్యాయండి మాకు. చుట్టూ ఇక్కడ ఫారెస్టే ఉంది. చుట్టుపక్కల చూసారా టైగర్ బోర్డ్స్ అయితే పెట్టారు.
బండీపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ ఒకటి రెస్టారెంట్ ఉందండి, కాన్స్ గుఫా అని చెప్పేసి. చాలా బాగుంటుంది. అయితే కొద్ది కాస్ట్ ఎక్కువ ఇక్కడ నైట్ స్టే చేయడానికి. మేము ఇదివరకు ఒకసారి నైట్ స్టే చేసామన్నమాట. ఎందుకంటే మేము నైట్ టైమ్స్ వచ్చాం, నైట్ టైమ్స్ అలో లేదు బండీపూర్ ఫారెస్ట్లోకి. సో ఇక్కడే ఉండి స్టే చేసాం. మీరు ఎవరైనా లేట్ నైట్ వస్తే ఇక్కడ మీరు స్టే చేయొచ్చు. సో ఫైనలీ వీ హ్యావ్ రీచ్డ్ బండీపూర్ ఫారెస్ట్ అండి. దే ఆర్ వెల్కమ్ టు అస్. ఫారెస్ట్ ఎంట్రీ ఫీ 100 రూపీస్ ఉంటుంది. సో మేము పే చేసి ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయ్యాం. దిస్ ఈస్ ద బండీపూర్ ఫారెస్ట్. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఫారెస్ట్ జర్నీ చాలా సూపర్గా ఉంటుంది. మనకి మొత్తం అనిమల్స్ అన్నీ కనిపిస్తాయి. సో మీరు ఇక్కడ నుంచి స్కిప్ చేయొద్దు. రైట్ ఛానల్ రైట్ లెఫ్ట్ దెన్ రైట్. దెన్ రైట్ చెర్రీ రైట్ దెన్ రైట్ దెన్ నువ్వు పద. ఈ ఊటీ ట్రిప్ అందాలన్నీ మీకు మరింత బ్యూటిఫుల్గా చూపించడానికి మేము ఐఫోన్ అండ్ OnePlus 9R అండ్ GoPro Hero 11 ఈ 3 కెమెరాలు అయితే యూజ్ చేసాం. వీడియోస్ అన్నీ మా పిల్లలు సన్ రూఫ్లో పైకి ఎక్కి అక్కడ నుంచి తీస్తున్నారు. ఇంకా మరింత బ్యూటిఫుల్గా. ఇదివరకు కారు గ్లాస్లో నుంచి తీసేవాళ్ళనమాట, అంత క్లారిటీ వచ్చేది కాదు మిర్రర్లో. సో ఇప్పుడైతే సన్ రూఫ్ నుంచి తీస్తున్నారు కాబట్టి ఓపెన్లో, సో చాలా క్లారిటీగా వస్తున్నాయి వీడియోస్. ఇక్కడితో కర్ణాటక బార్డర్ ఎండ్ అయింది. తమిళనాడు బార్డర్ స్టార్ట్ అవుతుంది. మా పిల్లలు పైన సన్ రూఫ్లో ఉంటే వాళ్ళు దిగమంటున్నారు. మేబీ అనిమల్స్ ఏమైనా అటాక్ చేస్తాయనేసి అనుకుంటున్నా. బండీపూర్ ఫారెస్ట్ ఇక్కడ నుంచి ముదుమలై ఫారెస్ట్గా చేంజ్ అవుతుంది అనమాట, తమిళనాడు ఎంటర్ అయింది కాబట్టి. ఇట్స్ తమిళనాడు స్టార్ట్. From here onwards Tamil Nadu start cherry. Nilgiri district board. Mudumalai Tiger Reserve welcomes you and Papa. ఉండు కొంచెంసేపు ఇల్లు వెళ్ళిపోయినప్పుడు దిగేమన్నారు వీళ్ళని కూడా. ఊటీ 71 కిలోమీటర్స్ ఫ్రమ్ హియర్. ఇక్కడ నుంచి ఊటీ 71 కిలోమీటర్ ఉంది. Nana, here front is there, Nana. Huh? Front is there. I'll stop there. Ache. Yogi, wait for some time. Elephant. An elephant have a.
ఎలిఫెంట్ ఒకటి ఉంది అక్కడ. బ్యూటిఫుల్ క్లౌడ్స్ కదా. ఇది మాసినగూడ అంటారనమాట ఈ ఏరియాని. ఇక్కడ కొండవీటి దొంగ మూవీ ఒక 70% షూటింగ్ ఇక్కడే జరిగింది. Both sides. It's running away. సో ఫారెస్ట్ జర్నీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ నుంచి ఇంకా హిల్ స్టేషన్ స్టార్ట్ అవుతుంది. ఇది గుడలూరు. ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ టిఫిన్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఊటీ బయలుదేరాలి. ఇక్కడ నుంచి ఒక ఊటీ 50 కిలోమీటర్స్ వస్తుంది. ఒక 2 hours 2.5 hours పట్టుద్ది ఇక్కడ నుంచి. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. అగైన్ జర్నీ స్టార్టెడ్ టు వాట్స్ ఊటీ. కేరళలో వరదలు వచ్చాయి కదా, వాయనాడు ఇక్కడ పక్కనే అని చెప్పాను కదా. సో ఆ ఎఫెక్ట్ ఇక్కడ కూడా ఉంది కొద్దిగా. అంటే వర్షాలు అయితే కంటిన్యూగా అయితే పడ్డాయంట ఫ్రమ్ లాస్ట్ 1 week నుంచి. అయితే నేను ఊటీలో తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కాల్ చేసి కనుక్కున్నాను. ఇప్పుడైతే వర్షాలు అయితే ఏం లేవన్నారు. సో వాళ్ళు చెప్పిన తర్వాత మేము బయలుదేరేసి వచ్చాం. హిల్ స్టేషన్ గుడలూరు నుంచి ఊటీ జర్నీ అయితే స్టార్ట్ అయిందని చెప్పాను కదా ఇందాక. హిల్ స్టేషన్ అయితే ఎక్కేసాం. ఆల్రెడీ టీ ఎస్టేట్స్ అన్నీ కనిపిస్తున్నాయి. జర్నీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది.
నీలగిరీస్ చెట్లు అండి ఇవి, నీలగిరి ట్రీస్ అంటారు. ఊటీకి ఆ పేరు వచ్చిందే వీటి వల్లే. ఊటీని నీలగిరి డిస్టిక్ అంటారు, డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ ఊటీనే. ఉదగమండలం అని కూడా అంటారు. అయితే బ్రిటిషర్స్ వచ్చిన తర్వాతనే ఊటీ అని చెప్పేసి వాళ్ళు పేరు మార్చారు. యాక్చువల్గా ఊటీని నీలగిరీస్ అంటారు. ఇప్పుడు కూడా రికార్డ్స్లో నీలగిరి డిస్టిక్ అని ఉంటుంది. ఊటీ టీ తోటలు చాలా ఫేమస్ ఊటీలో. ఎస్టేట్స్ అంటారు వీటిని, టీ ఎస్టేట్స్ అంటారు. సో ఇక్కడ నుంచి కట్ చేసి ఫ్యాక్టరీస్కి తీసుకెళ్తారు. ఊటీలో టీ ఫ్యాక్టరీస్ ఉన్నాయి 2-3. చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అయింది. Down also, here. పోయిన వారం విపరీతమైన వర్షాలు పడ్డాయంటండి. అదే వరదల వల్ల, కేరళలో వరదలు వచ్చినప్పుడు. సో ఇక్కడ కూడా ఇందాక చూసారు కదా, మొత్తం చెట్లన్నీ, పెద్ద పెద్ద చెట్లన్నీ పడిపోయాయి. వాటికి రోడ్డుకి అడ్డంగా ఉంటే క్లీన్ చేస్తున్నారు వాళ్ళు. టీ ఎస్టేట్స్ చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో, చూడ్డానికి చాలా బాగుంటాయి.
ఆల్మోస్ట్ ఊటీకి దగ్గరికి వచ్చేసాం మేము. ఇంకా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో ఊటీ అయితే రీచ్ అయిపోతాం. సో ఈ వీడియో ఎండ్ అవుతుంది. ఇంకా మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఊటీ గురించి విశేషాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.